తూప్రాన్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రీన్ స్టార్ హౌసింగ్ వెంచర్ ముందు బాధితులు ధర్నా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రీన్ స్టార్ హౌసింగ్ వెంచర్ ముందు బాధితులు ధర్నా నిర్వహించారు. 2004వ సంవత్సరంలో 46 ఎకరాల్లో గ్రీన్ స్టార్ హౌసింగ్ పేరిట అంబికా దర్బార్ కంపెనీ ఎండి అంబికా ప్రసాద్ మరో 6గురితో కలిసి వెంచర్ ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపారు. ఈ వెంచర్లో హైదరాబాద్కు చెందిన వారు ఎక్కువ మంది కొనుగోలు చేశారు. మరలా అంబికా ప్రసాద్ వారి ప్లాట్లను కబ్జా చేసి ప్లాట్లను తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు వెంచర్ ముందు టెంట్ వేసి ధర్నా నిర్వహించారు. పిలిస్తే క్రిస్టియన్ లాగా అందరికి వచ్చి నువ్వు సాయం చేస్తున్నావు అన్న. దయచేసి మాకు కూడా మా ప్లాట్లను ఇప్పించన్నా. ఇదే మా విన్నపం అన్న. ఇంతకంటే మాకు ఇంకో మార్గం లేదన్నా. దయచేసి మా దగ్గరికి రండి అన్న. మాకు ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేసి మీరు తప్ప మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. దయచేసి మాకు సహకరించండి అన్న. ఈ చౌటుప్పల్ మండల్ తూప్రాన్పేట ఈ వెంచర్ని 7 కలిసి వెంచర్ని డెవలప్ చేశారు సార్. యాక్చువల్లీ 7లో అంబికా ప్రసాద్ అనేవాడు కూడా అతను మాకందరికి అమ్మాడు. మేము అప్పుడు 100 మంది వరకు మేము తీసుకున్నాం. చిన్న ప్లాట్స్ 100 గజాల ప్లాట్స్, 200 గజాల ప్లాట్స్ అలా చిన్న చిన్నవి చేసి మాకు అమ్మాడు. అమ్మి మాకు ఏం చేశారంటే ఇదే అంబికా దర్బార్ ఏదైతే వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఉన్నాడో ఆ వన్ ఆఫ్ ది పార్ట్నర్ మళ్ళీ దీన్ని తిరిగి కబ్జా పెట్టుకున్నాడు. మేము అసలు యాక్చువల్గా మా హస్బెండ్ ఎక్స్ సర్వీస్ మెన్ గా 15 సంవత్సరాలు ఢిల్లీలో, పూనాలో, పంజాబ్లో ఎక్కడైతే వాతావరణం అనుకూలించిన ప్లేస్ లో కూడా మేము 15 సంవత్సరాలు కష్టపడి వచ్చిన పెన్షన్ డబ్బులు కష్టపడి వచ్చిన పెన్షన్ డబ్బులు హయత్ నగర్ మెయిన్ రోడ్డుకు ఉంటుంది. ఆంధ్ర ఇక్కడ డెవలప్ చేస్తారు, ఇక్కడ వెంచర్ డెవలప్ అవుతుంది. ఆ వచ్చిన డబ్బులతో మేము ఏమైనా డెవలప్ అవుతాము అనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి మేము తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత మాకు తీసుకున్న కొద్ది రోజులకు వాళ్ళ మధ్యలో తేడాలు ఏమొచ్చినాయో మాకు తెలియదు. కానీ ఈ అంబికా ప్రసాద్ అనేవాడు మాత్రం పూర్తిగా మా ప్లాట్లను పూర్తిగా కబ్జా చేసుకొని మేము ఎప్పుడైనా వచ్చి మా ప్లాట్లను చూసుకుందామంటే మా మీద కుక్కలను వదిలేవాడు, మా మీదకి మనుషులను వదిలేవాడు. ఇక్కడ అతన్ని గేట్ పెట్టి కట్టించాడు. మేము ఇలా రాగానే అతడు 101కి ఫోన్ చేస్తాడు, పోలీసు వాళ్ళు వస్తారు, మీరు ఇక్కడ రావద్దు, ఇదేమైనా మ్యాటర్ ఉంటే సివిల్ మ్యాటర్ చూసుకోండి అని చెప్తారు. మేము అందరినీ కలిసాం సార్. సిఐని కలిసాం, ఎస్ఐని కలిసాం, కానిస్టేబుల్ కలిసాం, డిఎస్పీని కలిసాం, కమిషనర్కి కూడా వెళ్ళాం. రాజకుండే కమిషనర్కి వెళ్తాం. మాకు మినిమం స్టాంప్ వాళ్ళే సార్, మినిమం స్టాంప్ వాళ్ళే. నా బాధ ఎంత బాగుందంటే 15 సంవత్సరాలు మా హస్బెండ్ కష్టం. ప్రతిరోజు అంటే పెన్షన్ 10 నెలకు మేము కట్ చేసుకున్న 10 పెన్షన్ తీసుకొచ్చి ఈ గ్రీన్ స్టార్ దాంట్లో మేము పెట్టాం సార్. పెడితే ఈరోజు మేము 0 అయ్యాము, వాడు కోటీశ్వరుడు అయ్యాడు. దయచేసి మాకు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలి, మా ప్లాట్లను మాకు ఇప్పించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఇచ్చిన స్టేట్మెంట్లోనే భూ కబ్జాదారులని పూర్తిగా అణచివేయాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ధైర్యంతో ఈరోజు కూర్చున్నాము. దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని, ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయాలని మేమందరం కూడా కోరుతున్నాం సార్. ఈ ఓనర్లు ఒక 7 మంది కలిసి ఈ ఊరు రైతుల దగ్గర కొనుక్కురు సార్. అది 39 ఎకరాలన్నర, 1 ఎకరం తక్కువ 40 ఎకరాల వెంచర్. ఇది 7 మంది కలిసి చేసిరు సార్. దీని పేరు గ్రీన్ స్టార్ పెట్టారు. అందులో ఒక భాగస్తుడు అంబికా దర్బార్, అంబికా ప్రసాద్ అని అతడు ఏం చేసిండు, అందరితో పాటు అమ్ముకుండా అన్ని చేసిండు. వాళ్ళ పొత్తుల ఏం తేడాలు జరిగినాయో మళ్ళీ ఇంకా తిరిగి ఏడైతే సక్రంగా ఉందో, ఏడైతే 4 రోజులు ఉందో ఆ చుట్టుపక్కల ఇక్కడక్కడ వదిలేసి ఈ మధ్యన నాది, నేను ఇక్కడ అమ్మలేదు, నాకు ఇక్కడ డబ్బులు ముట్టలేదని ఒక 200 మంది ప్లాట్లో ఒక్కొక్క 100 గజాలు కొనుక్కున్న వాళ్ళు, 200 గజాలు కొనుక్కున్న వాళ్ళు అంతమంది నోట్ల మన్ను పోసి ఒక 3 నెలల కింద కబ్జా పెట్టిండు సార్. ఇది మళ్ళా 3 సంవత్సరాల కింద కంటిన్యూ డబ్బా పెట్టిండు, కుక్కలు పెట్టిండు, అన్ని పెట్టిండు. ఎవరన్నా మేము ఇక్కడ ఊళ్ళో కూడా 2 ముగ్గురం కొన్నాం. మేము కొన్నా కూడా మేమే అందరితో పాటు మాదన్నట్టు మేమున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడో వచ్చి చూసిపోతుంటే బెదిరియడము, కుక్కలుగా పెట్టేయడము. ఫస్ట్ కంచేసిండు, ఎనిగేసిండు. తర్వాత ఇప్పుడు 3 నెలల కింద మొత్తం బిల్లలు పెట్టిండు సార్. పోలీసు వాళ్ళ దగ్గర పోయారు, సహకర్యమని. ఏం సహకర్యమంటే
వీడికొస్తే పోలీసు వాళ్ళు బెదిరిస్తారు, స్టేషన్ రా అంటారు. స్టేషన్ పోతే అంబికా ప్రసాద్ ఫోన్ చేస్తే సోమవారం వస్తారు రాండి అంటారు. ఈ 200 మంది సోమవారం దాకా ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. దేశానికి ఒకళ్ళు సార్ వాళ్ళు ఎవ్వరు కుదరలేకపోయారు. వాళ్ళందరినీ పోలీసు వాళ్ళని కట్టుకొని మొత్తం కబ్జా పెట్టుకుంటారు. చాలా అన్యాయం చేసిండు. మా రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలి కదా, కొత్త ప్రభుత్వం అని మేము ప్రార్థించుకుంటున్నాం సార్. ఈ ఓనర్లు ఒక 7 మంది కలిసి ఈ ఊరు రైతుల దగ్గర కొనుక్కురు సార్. ఇది 39 ఎకరాలన్నర, 1 ఎకరం తక్కువ 40 ఎకరాల ఎంచర్. ఇది 7 మంది కలిసి చేసిరు సార్. దీని పేరు గ్రీన్ స్టార్ పెట్టారు. అందులో ఒక భాగస్తుడు అంబికా దర్బార్, అంబికా ప్రసాద్ అని అతడు ఏం చేసిండు, అందరితో పాటు అమ్ముకుండా అన్ని చేసిండు. వాళ్ళ పొత్తులు ఏం తేడాలు జరిగినాయో ఈ మళ్ళీ ఇంకా తిరిగి ఏడైతే సక్రంగా ఉందో, ఏడైతే 4 రోజులు ఉందో ఆ చుట్టుపక్కల ఇక్కడక్కడ వదిలేసి ఈ మధ్యన నాది, నేను ఇక్కడ అమ్మలేదు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.